హౌ టు రికవర్ డిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ చాట్స్. సో ఈ టాపిక్ పైన మనం ఆల్రెడీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం మన ఛానల్లో. మీరు కనుక వీడియోస్ చూడకపోతే పైన ఐకార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లోంచి అఫీషియల్గా మనం డేటా రిక్వెస్ట్ పెట్టుకొని డౌన్లోడ్ అయితే చేయడం డేటా అంతా. సో సెకండ్ వీడియో వచ్చేసి ఆ డౌన్లోడ్ చేసిన డేటా అంతా మనకు JSON ఫార్మాట్లో ఉంటుంది. సో దాన్ని కన్వర్ట్ చేసి రీడబుల్ ఫార్మాట్కి ఎలా చాట్స్ అయితే చూడాలి అని చెప్పేసి. సో ఈ 2 వీడియోస్కి అయితే నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ ఇంకా కూడా చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో దానికి రిప్లైగా టుడే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మనం కంప్లీట్గా అసలు ఇన్స్టాగ్రామ్ చాట్ రికవరీ గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. డెప్త్గా చూస్తే మనకు డేటాబేస్ నుంచి రిక్వెస్ట్ పెట్టుకుంటాము, ఇదొక ప్రాసెస్. అండ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూస్ చేసి రికవర్ చేయడము. అండ్ ఇంకోటి ఏంటంటే టైప్స్ ఆఫ్ చాట్ డిలేషన్, అసలు ఎలాంటి టైప్స్లో చాట్ అయితే డిలేట్ అవుతుంది. సో ముందుగా మనం అయితే ఒకటి అర్థం చేసుకోవాలి, అసలు చాట్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో డిలీట్ అవుతాయని. ఫస్ట్ అయితే యూజర్ సైడ్ నుంచి డిలీట్ చేయడము అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్సెండ్ మెసేజ్. యూజర్ సైడ్ డిలీట్ అంటే మనమే మాన్యువల్ గా ఒక చాట్ ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయడం, అంటే యూజరే డిలీట్ చేస్తున్నాడు చాట్ ని. సో ఇట్ మీన్స్ అదర్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ చాట్ అంతా అలాగే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్సెండ్ మెసేజ్. అన్సెండ్ మెసేజ్ అనే ఆప్షన్ తో మనం అయితే లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ అయితే చేస్తాం, అంటే ఇట్ మీన్స్ ఆ మెసేజ్ ని మనమే డిలీట్ చేస్తున్నాము. ఈ ప్రాసెస్ లో బోత్ సైడ్ మెసేజ్ అయితే డిలీట్ అవుతుంది అన్సెండ్ చేయడం వల్ల. సో ఇట్ లైక్ నెవర్ ఎగ్జిస్టెడ్. ఇంకా ఇది ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ డేటాబేస్ లో కూడా రికార్డ్ అవ్వదు ఈ మెసేజ్ అయితే. ఇలాంటి టైప్ లో మనకు ఇన్స్టాగ్రామ్ కూడా ఎలాంటి ఆప్షన్ అయితే ఇవ్వదు రికవర్ చేసుకోవడానికి. సో ఇంకోటి గైస్, మనం అఫీషియల్ మెథడ్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ నుంచి డేటా డౌన్లోడ్ చేసుకోవడం, ఇది ఓన్లీ హోప్ గైస్. డేటా డౌన్లోడ్ చేసుకోవడానికి రికవర్ అవుతాయని కంప్లీట్ గా చెప్పలేము, దానికి పాసిబిలిటీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అన్సెండ్ మెసేజెస్ అయితే అసలు రికవర్ అవ్వవు, 100% రికవర్ అవ్వవు, దీనికి పాసిబిలిటీస్ కూడా లేవు. ఇన్స్టాగ్రామ్ డేటాబేస్ నుంచి డేటా రిక్వెస్ట్ పెట్టుకోవడం, ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే మన వీడియోస్ అయితే చెక్ చేయండి. ఇక్కడ వరకు అయితే మనం అఫీషియల్ ప్రాసెస్ అయితే యూస్ చేస్తాము, బట్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూస్ చేసి రికవర్ చేయడం, సో ఇది నేను అసలు సజెస్ట్ చేయను గైస్. యూట్యూబ్ లో కూడా ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూస్ చేసి డేటా రికవర్ చేయడం అనేది. 100% రికవర్ అవ్వదు. అండ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కి ఎలా తెలుస్తుంది మీ ఇన్స్టాగ్రామ్ చాట్ అంతా? అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ డేటాబేస్ లో చాట్ అంతా రికార్డ్ అవుతుంది, దట్స్ ఫైన్. బట్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కి ఎలా తెలుస్తుంది మీ డేటా అంతా? అదెలా ఇస్తుంది? బీ అవేర్ ఆఫ్ ఫేక్ యాప్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయకండి. చాలా ఫేక్ యాప్స్ అయితే ఉన్నాయి, చాట్ రికవరీ ఫర్ ఇన్స్టాగ్రామ్ అని, ఇన్స్టా మెసేజ్ రికవరీ అని, డిలేటెడ్ మెసేజెస్ వ్యూవర్ అని చెప్పేసి ఇట్లా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కంప్లీట్లీ ఫేక్ అండ్ అన్సేఫ్. ఆ ఫేక్ యాప్స్ ఇన్స్టాల్ చేసి అక్కడ మీరు మళ్ళీ మీ ఇన్స్టా అకౌంట్ ని లాగిన్ చేసి ఏవేవో ఆప్షన్స్ క్లిక్ చేస్తూ వెళ్ళి కంప్లీట్ మీ డేటాని అయితే మీరే ఫేక్ యాప్స్ కి అయితే ఇవ్వకండి. అఫీషియల్ గా మనం డేటాబేస్ నుంచి రిక్వెస్ట్ పెట్టుకోవడము, దట్ సేఫ్ అండ్ రిలయబుల్ మెథడ్. ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ డేటా అది మాత్రమే. సో మీరైతే ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే యూజ్ చేయకండి. ఇన్స్టాగ్రామ్ చాట్ డేటాబేస్. సో బిహైండ్ ద సీన్స్ అసలు చాట్స్ ఎలా స్టోర్ అవుతాయి ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఇన్స్టాగ్రామ్ బ్యాక్ ఎండ్ లో మనకు చాట్స్ స్టోర్ అవుతాయి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ డేటాబేస్. సో దేర్ డేటాబేస్ లో మన ప్రతి యాక్టివిటీ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఈ డేటాబేస్ ని యాక్సెస్ చేయడం అనేది యూజర్ కి పాసిబుల్ కాదు, అన్లెస్ ఎట్లాంటి టైంలో మనమే ఇన్స్టాగ్రామ్ నుంచి మనకు డేటా ఎక్స్పోర్ట్ చేసుకునే ఆప్షన్ తో మనం యాక్సెస్ చేస్తే మాత్రమే మనకు డేటా డౌన్లోడ్ అయితే అవుతుంది. అప్పటి వరకు మనకు చాట్స్ అనే కాదు, మన ప్రతి యాక్టివిటీ ఇన్స్టాగ్రామ్ లో అయితే మనకు స్టోర్ అవుతుంది డేటాబేస్ లో. సో ఫైనల్ గా మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ చాట్ రికవర్ చేయడం అనేది చాలా లిమిటెడ్ పాసిబిలిటీస్ తో ఉంటుంది. డౌన్లోడ్ బై డాటాతో డౌన్లోడ్ చేసుకోవడం అది బెస్ట్ మెథడ్. ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని అస్సలు నమ్మకండి బ్లైండ్లీ. అన్సెండ్ మెసేజెస్ అయితే అసలు రికవర్ అవ్వవు, దానికి పాసిబిలిటీ కూడా లేదు. అండ్ డేటా సెక్యూరిటీకి ఇన్స్టాగ్రామ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. సో మీకు చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది డౌన్లోడ్ చేయడానికి కూడా. అండ్ మీ డేటా ఇంకెవరికి కూడా ఇన్స్టాగ్రామ్ సెండ్ చేయదు, ఇంకెవరికి యాక్సెస్ కూడా ఉండదు. మీ అకౌంట్ డేటా మీరు మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఇంపార్టెంట్ చాట్స్ కనుక ఉంటే ముందే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, కాపీ చేసి ఏదైనా నోట్స్ లో పేస్ట్ చేసుకోవడము ఇలాంటివి అయితే చేయండి. మీకు అవంతా సీక్రెసీ ప్రైవసీ మెయింటైన్ చేయాల్సి ఉంటే వాటిని ఏదైనా వాల్ట్ యాప్స్ లో లైక్ సీక్రెట్ గా లాక్ చేసి పెట్టుకోవడము, ఆ డేటానంతా స్క్రీన్ షాట్స్ ని నోట్స్ అయితే పెట్టుకోండి టెక్స్ట్ ఫార్మాట్స్ లో అలా. బట్ ఇన్స్టాగ్రామ్ నుంచి చాట్ రికవరీ అవుద్దని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, వెరీ రేర్ కండిషన్స్ అవైతే. సో ఇది గైస్ ఇవాటి వీడియో అయితే. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు మావా. థ్యాంక్ యూ.